రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమైందని ఇటీవల బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు కల్పించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. స్థానిక సరోవర్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, అధికార ప్రతినిధులు బొద్దులూరు ఆంజనేయులు, నిడమూరి కళ్యాణ చక్రవర్తి, మాజీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్ గారిని ఆహ్వానిస్తున్నారు. నిశ్శబ్దంగా ఉంటే ఇక స్టార్ట్. ఓకేనా, స్టార్ట్ చేస్తాం. చెప్పి ఆంజలో కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ గడిచిన 5 సంవత్సరాల విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో నుంచి చరమగీతం పాడుతూ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం అనేటటువంటి పిలుపుతోటి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిగా రావటం, డబుల్ ఇంజిన్ సర్కార్కి ప్రజలను అప్పీల్ చేయటం, దానిలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశంలో భాగస్వామ్యం చేయడానికి కోసం డబుల్ ఇంజిన్ సర్కారు ఆవశ్యం అని ఏదైతే ఒక పిలిపిచ్చారో దానికి స్పందించినటువంటి ప్రజలు అపూర్వమైనటువంటి విజయాన్ని ఈరోజు కట్టబెట్టారు. ఎన్నికలైన 45-50 రోజులకి ఇవాళ బడ్జెట్ 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, ఏదైతే ప్రకాశం జిల్లాకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు కలిగే విధంగా ఉన్నటువంటి అంశాలు, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్లో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక మాట చెప్పారో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని, దానికి అనుగుణంగా మొదటి మెట్టు వేయటం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత ప్రకాశం అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి మేము పనిచేస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా మీకు తెలుసు, ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో తూర్పు పశ్చిమ ప్రకాశం జిల్లాల అభివృద్ధి కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవటం, వివిధ రకాల పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఉండేటటువంటి అంశాలు కూడా అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావటం, పత్రికాముఖంగా కూడా మీ అందరూ కూడా ఆ అంశాలని కవర్ చేయటం కూడా జరిగింది గడిచిన 2 సంవత్సరాలుగా. ఆ అంశాల్లో కొన్ని వాస్తవ రీతి అయ్యి ఈరోజు బడ్జెట్ రూపంలో నుంచి ఎన్డీఏ సర్కార్ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ అంశాలైతే మేము ప్రస్తావిస్తూ వచ్చామో ఆ అంశాలు ఈ రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో బడ్జెట్ పెట్టే ముందు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో వికసిత ఆంధ్రప్రదేశ్కి అలాగే వికసిత ప్రకాశం ఏదైతే మనం దశాబ్దాలుగా కలగంటున్నటువంటి కొన్ని అంశాలు మనకి ముందుకు రావడం జరిగింది. వీటిని వినియోగించుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఏ అంశాల్లో అయితే మనకి మేలు జరుగుతుందో ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సమన్వయపరుచుకొని ఆ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయా శాఖల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వికసిత ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి అనేటటువంటి అంశం మూలం కాబట్టి ఆ సమ్మిళిత అభివృద్ధి జరగాలంటే వెనకబడినటువంటి జిల్లాగా ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో అది ప్రకాశం జిల్లా అభివృద్ధితోనే ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే ప్రకాశం జిల్లా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు ఏదైతే ప్రస్తావించారో వాటి తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం అవుతుంది అనేటటువంటిది ఒకటైతే,
ఇవాళ దశాబ్దాల కాలంగా మనం అడుగుతూ ఉన్నాం. ప్రకాశం జిల్లా రాయలసీమ ఉత్తరాంధ్రలాగా వెనకబడినటువంటి ప్రాంతం అని ఎన్నిసార్లు ఆర్తనాదాలు ఇక్కడి నుంచి మనం వినిపించినా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ వెనకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాని గుర్తించి దాన్ని బడ్జెట్లో ప్రకటన చేయటమే కాకుండా అంశాన్ని వెనకబడిన జిల్లాలకి భవిష్యత్తులో కల్పించేటటువంటి రాయితీలు, మౌలిక సదుపాయాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకాశం జిల్లాకి అమలు కాబడతాయి అనేటటువంటి ప్రకటన చేసినటువంటి, దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆ ప్రకటన చేసినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అంశాలన్నీ కూడా సరైనటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లాను వెనకబడినటువంటి జిల్లాగా నోటిఫై అయిన తర్వాత, ప్రకటన వచ్చింది, నోటిఫై అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ, మౌలిక సదుపాయాల కల్పనకు కానీ, అలాగే పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి నిర్ణయాలు కానీ, వాటికి సంబంధించిన ఏమైనా రాయితీలకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మన ప్రకాశం జిల్లాకు కూడా అవన్నీ కూడా వినియోగించుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పుడైతే వెనకబడినటువంటి జిల్లా అనే ప్రకటన రాగానే మన దగ్గరికి గతంలో ఇంతకుముందు 2019 ముందే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో దొనకొండకి సంబంధించినటువంటి పారిశ్రామిక నోడు ఇస్తాము అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ దానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా పట్టించిన దాఖలాలు లేవు. ఎన్నికల ముందు కూడా దొనకొండకి వెళ్ళి మేము పర్యటన చేయటం జరిగింది. ఆ అంశాన్ని నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తేవడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని, వారి సహాయ మంత్రిని కలిసి విన్నపం చేయటం కూడా జరిగింది. దొనకొండకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధి చాటినా ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం భూమిని సరైనటువంటి సమయంలో ఇవ్వలేకపోవటం. అలాగే మరో వంక కనిగిరి దగ్గర నిమ్జు, అది కూడా 2019కి ముందే అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదమైనటువంటి పరిస్థితి. అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఇవ్వనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ల్యాండ్కి సంబంధించి వీళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారో మనకి ఈ పార్టీకే అప్రూవ్ కావాల్సినటువంటి ఆమోదం కేంద్ర ప్రభుత్వం నుంచి అయ్యేటటువంటిది, ఇంతకుముందు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ డిలే అవుతూ ఉన్నాయి. ఇవాళ కోపర్తి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్లు రెండింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ ప్రాంతంలో ఇవ్వటం జరిగింది. అలాగే దొనకొండకి సంబంధించి కానీ, నిమ్దికి సంబంధించి కానీ ఈ అంశాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అప్పీల్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే కోపర్తి ఓర్వకల్లుకి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దస్త్రాలు కలగడానికి ఏ విధంగా అయితే ముందుకి అడుగులేసామో అదే రకమైన స్ఫూర్తితోటి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. దొనకొండ అభివృద్ధి అనేటటువంటిది, అలాగే నిమ్స్ కనిగిరికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది, చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మన ప్రజాప్రతినిధుల ద్వారా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే వెనకబడిన ప్రాంతంగా గుర్తించడం వల్ల ఈ 2 ప్రాంతాలు, ప్రకాశం జిల్లా కూడా వెనకబడిన జిల్లాగా గుర్తించడం వల్ల, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడం వల్ల వీటికి పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి నిధులు కేంద్రం నుంచి రాబట్టడం చాలా సులభము. అలాగే భూగర్భ జలాలు, ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు, ఎందుకంటే మనకు తెలుసు పశ్చిమ ప్రకాశం జిల్లాలో వరప్రదాయని వెలుగొండ అయితే, వెలుగొండ ఏదైతే సర్వీస్ అక్కడ ఉండేటటువంటి రైతులకు కానీ, అదేవిధంగా ఏ విధంగా అయితే అక్కడ ఉండేటటువంటి ప్రజలకి దాహార్తి తీర్చేటటువంటి అవకాశం కలుగుతుందో, ఆ వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు కృష్ణా రివర్లో ఉన్నటువంటి మిగులు జలాల మీద ఆధారపడినటువంటి, మిగులు జలాలు ఇబ్బందికరమైనప్పుడు దాన్ని అధిగమించేటటువంటి ప్రణాళిక కూడా ఉంది. రాజస్థాన్లో వెనకబడినటువంటి ప్రాంతంగా భూగర్భ జలాలని పెంచడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వము తీసుకున్న ఫలితాలు సత్ఫలితాలు ఇచ్చినాయి. అదే రకమైనటువంటి విధానాన్ని ఇక్కడ దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో, అలాగే ఫ్లోరైడ్ సమస్య, పారిశ్రామికరణ జరిగితే గ్రౌండ్ వాటర్ పెరిగితే అక్కడ ఉండేటువంటి అవసరాలు తీరేటటువంటి అవకాశం, దీనికి సంబంధించిన అంశం కూడా ఒక మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో పాటు ఏదైతే మనం ఒకసారి గమనించినట్లయితే అవసరమైనటువంటి ఇతర మౌలిక సదుపాయాలు, రోడ్డు, రైలు, పవర్కి సెక్టార్కి సంబంధించినటువంటి కనెక్టివిటీస్కి కూడా వెనకబడిన ప్రాంతంగా వీటికి నిధులు ఇచ్చేటటువంటి అవసరం ఉంది. వెనకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు అనగానే మనకి బుందేల్ఖండ్ కేబీకే సంబంధించినటువంటి ప్యాకేజీ గుర్తొస్తుంది. అటువంటి తరహా ప్యాకేజీ వస్తుంది ఇప్పుడు మనకి అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తోటి
నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి మాట్లాడి ఏదైతే ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది. అయితే బడ్జెటరీ సిస్టంలో మారిన విధానం ప్రకారము వచ్చేటటువంటి మేలు ఆయా శాఖలకి సంబంధించి ఇప్పుడు రోడ్స్ NHAI ద్వారా రోడ్స్, నేషనల్ పవర్ కార్పొరేషన్ ద్వారా పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, రైల్వే శాఖ ద్వారా రైల్వేకి సంబంధించినటువంటివి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయా శాఖల నుంచి వెనకబడినటువంటి ప్రాంతంగా ప్రత్యేకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించుకునేటటువంటి వెసులుబాటు స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. పూర్వోదయ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఏంటి పూర్వోదయ అంటే తూర్పు ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో వెనకబడినటువంటి రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే వెస్ట్ బెంగాల్ కానీ, వెస్ట్ బెంగాల్లో ఏం బీజేపీ ప్రభుత్వం లేదండి, బీహార్లో కానీ, అలాగే ఒరిస్సాలో కానీ, ఆంధ్రాలో కానీ. ఎందుకంటే చాలామంది ఒక అపోహ మొత్తం ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇచ్చేశారు అనేటటువంటి ఒక చెడు ప్రయత్నాన్ని ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి వెస్ట్ బెంగాల్ బీజేపీలో లేదు, ఎన్డీఏలో లేదు, అయినప్పటికీ కూడా పూర్వోదయ ప్రాజెక్టుకి సంబంధించి ఏంటి పూర్వోదయ ప్రాజెక్టు యొక్క దానికి సంబంధించినటువంటి మంచి ఏం జరుగుతుంది అని అంటే, ఒకసారి ఇందాక ఏదైతే చెప్పానో ముఖ్యంగా ఈ వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలకి రోడ్డు, రైలు, ఎనర్జీ సెక్టార్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అక్కడ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆ యొక్క మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటము. ఇవాళ కొత్తగా వెనకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాకి ఏదైతే ఈ ప్రకటన వచ్చిందో ఈ బడ్జెట్లో, ఈ పూర్వోదయ కింద ఏ మౌలిక సదుపాయాలు కవర్ అవుతాయో అవన్నీ కూడా మన ప్రకాశం జిల్లాకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే గడిచిన 4 సంవత్సరాలుగా మేము భారతీయ జనతా పార్టీగా మేము కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ జిల్లాలో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వికసిత సంకల్ప భారత యాత్రలో అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మమేకమై తిరిగాం. గ్రామ చలో అభియానికి వెళ్ళాం, అలాగే పల్లె నిద్రకి వెళ్ళాం, పోరుబాట పెట్టాం. ఇలాగ పోరు యాత్ర అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక అస్తవ్యస్త వ్యవహారాలను ఎండగడుతూ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఆలంబనగా నిలుస్తూ అభివృద్ధిలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో ఆంధ్రప్రదేశ్ను కూడా ఏ విధంగా భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేయడానికి మేమందరం కూడా పర్యటనలు చేశాం. ఏ అయితే ఈ పర్యటనలు చేసినప్పుడు మా దృష్టికి వచ్చిన అంశాలని మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి సంబంధించి ఇప్పటికే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ అయ్యి యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకి వాటికి కనెక్టివిటీ ఏ విధంగా ఒక్కొక్క అంశం, అవి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, చేయదగినటువంటి అంశాలు, చేస్తున్నటువంటి అంశాలు అన్నింటినీ మేళవించి జల మార్గానికి సంబంధించి, వాయు మార్గానికి సంబంధించి, రోడ్డు మార్గానికి సంబంధించి, రైలు మార్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నిమ్జుకి, దొనకొండకి అనుసంధానం చేస్తూ వెలుగొండ నీటిని ఏ విధంగా తీసుకురావాలి, భూగర్భ జలాలు ఏ విధంగా పెంచుకునే ప్రణాళిక వేసి సమ్మిళిత అభివృద్ధి తూర్పు పశ్చిమ ప్రకాశం జిల్లాలు మొత్తం కూడా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఒక నివేదిక కూడా ఇవ్వటం జరిగింది. అదే అంశాన్ని కూడా 2-3 రోజుల క్రితం మేము ఉటంకించడం జరిగింది. ఆ యొక్క ఏదైతే రిపోర్టు నివేదికని నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చామో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ అంశం ఒక 3-4 రోజుల క్రితం ఒక ఆంగ్ల పేపర్ డక్కన్ క్రానికల్లో వాళ్ళు కవర్ చేయడం జరిగింది ఇదే అంశాన్ని. అంతకుముందు మిగతా స్థానిక రీజనల్ పేపర్స్లో ఇంతకుముందు ఎప్పుడైతే ఈ అంశాలు చెప్పామో గతంలో కూడా ప్రకటించారు ఇవన్నీ. ఏపీ బీజేపీ డెలివర్స్ ప్లాన్ ఆఫ్ వికసిత ప్రకాశం టు ఫైనాన్స్ మినిస్టర్. ఇది ఈ బడ్జెట్ రావడానికి 2-3 రోజుల ముందే ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఇందాక నేను చెప్పినటువంటి నివేదిక ఇచ్చామో ఆ నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తాము అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. కరెక్ట్గా 2 రోజులు అయ్యేటప్పటికి ఏదైతే మేము గతంలో ఆర్థిక మంత్రికి నివేదిక ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాం ఈ రాష్ట్రానికి సంబంధించి. ఇది వికసిత సంకల్ప భారత యాత్ర అయిపోయిన తర్వాత 16 ఫిబ్రవరి 2024న కేంద్ర ఆర్థిక మంత్రికి ఇచ్చినటువంటి నివేదికతో లెటర్ రూపంలో ఉన్నటువంటి ఒక నివేదిక అనుకోవచ్చు. ఇది దీనిలో ఒక పేర మధ్యలో I have been actively participating in all programs assigned to me
బై ద పార్టీ లైక్ ప్రజాపోరు, పోస్ట్ బడ్జెట్ అనాలిసిస్, వర్క్షాప్, వికసిత సంకల్ప భారత్, గాంవ్ చలవన్ అండ్ అదర్స్. ఇవన్నిటిని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అయిన తర్వాత ఏదైతే దానిలో వచ్చినటువంటి అనుభవంతో మేము ఒక అపీల్ చేశాం. ఏంటంటే అపీలు, ఏదైతే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత, అవసరము ఉంది. ఎందుకంటే వెనకబడినటువంటి ప్రాంతంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఉందో వెనకబడినటువంటి ప్రాంతంగా ఎన్నో దశాబ్దాలుగా ఉన్న నిర్లక్ష్యానికి గురయ్యింది. అడగవలసినటువంటి బాధ్యతతో అడగవలసినటువంటి ఏ అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోవటం వల్ల కావచ్చు, లేకపోతే ఎవరైనా అడిగినా కానీ దానికి సంబంధించి పట్టించుకునే నాదుడు పైన లేకపోవటం వల్ల కానీ వెనకబడినటువంటి ప్రాంతంగా మా జిల్లాని గుర్తించలేదు. బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది అనంటే జియోగ్రఫికల్గా, భౌగోళికంగా బ్యాక్వర్డ్నెస్ ఉంది, సామాజిక పరంగా బ్యాక్వర్డ్నెస్ ఉంది ఈ ప్రాంతంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్నెస్ ఉంది, వాటర్కి సంబంధించి నీటి సౌలభ్యత లేక, తాగునీరు లేక ఫ్లోరైడ్ ఇబ్బందితో ఇబ్బంది పడుతున్న ఇంత వెనుకబాటుతనం ఉంది. వెనుకబడిన జిల్లాగా గుర్తించలేదు. తక్షణం వెనుకబడిన జిల్లా గుర్తించి దొనకొండ, నిమ్స్ వీటికి సంబంధించిన అంశాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి సానుకూలంగా వారు కనుక స్పందిస్తే మేము అడుగులు వేస్తామనేటటువంటి సమాధానం కేంద్ర ఆర్థిక మంత్రికి చెప్పడం జరిగింది. అలాగే అశ్విని వైద్యం కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలవటం జరిగింది. అశ్విని వైద్యం గారిని దేనికి, ఒంగోలు నుంచి దొనకొండకి దశాబ్దాల కాలంగా రైల్వే లైను సర్వే అయిపోయి సానుకూలంగా ఉన్న దాని గురించి అతిగతి లేనటువంటి పరిస్థితి. ఒకవేళ దొనకొండకి ఇది కనెక్ట్ చేయగలిగితే ఒంగోలు నుంచి రైల్వే లైన్ని మధ్యలో చేమకూరుతుంది, గ్రాండ్ పరిశ్రమకి ఉపయోగపడుద్ది. అలాగే దొనకొండలో ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేస్తారో రైలు కనెక్టివిటీ ఇచ్చినట్టు అవుతుంది అనేటటువంటి మాట మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటటువంటి నివేదికలో ఆ అంశాలన్నింటినీ కూడా మేము కోరుతాం. అలాగే ఒకసారి మిత్రులారా మీరు గమనించినట్లయితే నితిన్ గడ్కరీ గారిని కలవటం జరిగింది. 2 అంశాల మీద కలవటం జరిగింది. ఇప్పుడు చాలా సానుకూలం. మేము కలిసిన రోజున ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి వెనకబడిన జిల్లాగా ప్రకటించలేదు. అలాగే పూర్వోదయ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ కవర్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. వెనకబడిన జిల్లాలకి ఏదైతే తీర ప్రాంతంలో ఉండేదానికి ఏమైనా మంచి అవకాశాలు లభించే పరిస్థితులు ఆ రోజు లేవు. ఈరోజు ఈ ప్రకటనలన్నీ వచ్చిన తర్వాత మేము ఏదైతే ఒక రకమైనటువంటి ప్రకాశం జిల్లాకి అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవాలంటే మేము ఇచ్చినటువంటి లేఖలు కానీ మా విన్నపాలు కానీ మెటీరియల్ అయ్యి ఈరోజు వాస్తవిక రూపం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనిలో ముఖ్యమైనది ఆ రోజు నితిన్ గడ్కరీ గారికి ఇచ్చినటువంటి లేఖలో ముఖ్యమైనది ఒంగోలుకి పశ్చిమ ప్రాంతం బైపాస్ రోడ్డు, ఎందుకంటే గ్రానైట్ లోడ్ మొత్తం కూడా ఊర్లో నుంచి వస్తుంది అనేటువంటి దాన్ని సానుకూలంగా స్పందించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు తెలుసు, మనం ఏమి విన్నవించినా వినేటటువంటి పరిస్థితి లేనటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఏదైతే అనంతపూర్ నుంచి ఆ పులివెందుల మీదుగా మేదనమెట్ల ముప్పవరం వరకు వస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి కనిగిరి నిమ్స్కి అలాగే దొనకొండకి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక 40-50 కిలోమీటర్లు ఎక్స్టెన్స్ చేయగలిగితే 4 రైల్వే ఈ 2 పరిశ్రమకి రోడ్డు కనెక్టివిటీ కూడా వస్తుంది అనేటటువంటి దాన్ని విన్నపాన్ని చేసినప్పుడు వారు సానుకూలంగా అయితే ఈ అంశాలన్నీ ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. గతంలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ దానికి భిన్నమైనటువంటి ప్రభుత్వం వికసిత ఆంధ్ర కోసం ఏర్పడినటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి అదేవిధంగా కొన్ని విన్నపాలు ఏవైతే చేశామో ఆ విన్నపాలకి స్పందించినటువంటి కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు ఏదైతే ప్రకటించారో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అందులో ఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలు. అలాగే మిత్రులారా మురుగన్ గారిని కలవటం జరిగింది. దేనికి? ఒంగోలులో హార్బర్ కేంద్ర ప్రభుత్వ నిధులతో 350 కోట్ల రూపాయలు హార్బర్ నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని వేగవంతం చేయాలి. అక్కడ భూసేకరణ ఎక్కడ పెట్టాలి, భూసేకరణ ఎక్కడ చేయాలనే దాని మీదే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేసారు. ఏ విధంగా కూడా దాని మీద ఒక సంకల్పం లేనటువంటి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు నడిచింది. దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయటం, పర్యాటకంగా అభివృద్ధి చేసుకుంటే తీర ప్రాంతంలో ఉండేటటువంటి ఈ అంశాలన్నింటినీ మేళవించి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ సమ్మిళిత అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా నడవాలి.
వికసిత భారత్ నినాదం మోడీ గారు ఇస్తే, వికసిత ఆంధ్ర డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మోడీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇవ్వటం జరిగింది. వికసిత ప్రకాశంతో దాన్ని భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వికసిత ఆంధ్రాలో, వికసిత భారతదేశంలో మనం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం, దానికి ఒక అంకురార్పణ ఈరోజు మొదలైంది ఈ బడ్జెట్ తోటి దానికి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాము. అలాగే అనేక అంశాలు ఇవే కాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో చూసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం, స్థానికంగా ఉండేటటువంటి ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం పిఎం ఆవాస యోజనకి సంబంధించినటువంటి గృహాలు కానీ, జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు, సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులు కానీ, అమృత పథకం కింద ఒంగోలుకి అమృత్ 1, అమృత్ 2 రెండిట్లో కూడా దాదాపు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ప్రకటన వస్తే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అలాగే మున్సిపాలిటీ వాటాతోటి ఒక్క ఒంగోలు పట్టణానికి 1000 నుంచి 1,500 కోట్ల రూపాయల మధ్యలో ప్రాజెక్టు ఏదైతే గొళ్ళకమ్మ నుంచి నీరు తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలులో ఉండే ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత పథక నిధులు సంబంధించి సరిగా వెచ్చించలేకపోయారు. గడిచిన 5 సంవత్సరాలు 2019 వరకు కొన్ని పనులు జరిగినాయి, 19 తర్వాత మందగించింది. ఇవాళ మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో దానికి సంబంధించి ఇక్కడ ఒంగోలు పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి దాహార్తిని తీర్చేటటువంటి ప్రయత్నం. అలాగే చాలా కీలకమైంది ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నామని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేస్తామంటే మేమందరం కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల మధ్యలోనే మేము వెళ్ళటం జరిగింది. అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దానిలో భాగస్వామ్యం అయ్యి ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాస్తవాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ రోజు వాస్తవాన్ని మొత్తాన్ని కానీ నిజాన్ని నిగ్గుదేల్చింది. ఏమాత్రం కూడా పూర్తి కాకుండా ఏ అయితే కాలువలు ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడిపోయినటువంటి పరిస్థితి, సరైనటువంటి నిర్మాణం పూర్తిగానటువంటి పరిస్థితి, వాటర్ స్టోరేజ్ చేసేటటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఉందో ఆ స్టోరేజ్ చేసేటటువంటి ప్రాంతంలో నిర్వాసితులకి కనీసం కూడా వారికి చెల్లించాల్సినటువంటి చెల్లింపులు చేయనటువంటి దుస్థితి, ఏ విధంగా ప్రాజెక్టు పూర్తయ్యేటటువంటి అయిందనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారని మేము ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి కావాలంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దృష్టిలోకి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా నివేదిక తయారు చేసి ప్రెస్ మీట్ పరంగా మీడియా ముందు కూడా ఆ రోజు బయట పెట్టడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావటం, దాన్ని పూర్తిగా వెలుగొండని ఏదైతే పూర్తి చేయాల్సి దానికి వల్ల కేవలం పశ్చిమ ప్రకాశం జిల్లాలో నివసిస్తున్నటువంటి ప్రజలకి సాగునీరు, త్రాగునీరే కాకుండా ఇక్కడ ఇందాక ఏదైతే మనం ప్రస్తావించామో కనిగిరి నిమ్జుకు కానీ దొనకొండ పారిశ్రామిక వాడికి కూడా నీటి వస్తువులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. పరిశ్రమలన్నీ నీరు లేకుండా పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఉండేటటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరినీ కూడా సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వికసిత భారత్లో వికసిత ఆంధ్ర ఏ విధంగా భాగస్వామ్యం అవుతుందో వికసిత ఆంధ్రలో వికసిత ప్రకాశం భాగస్వామ్యంతో అది సాధ్యం అనేటటువంటి విధంగా ఒక మోడల్ని ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చాలా స్పష్టంగా జిల్లాల విభజన జరిగేటప్పుడు చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురంని కేంద్రంగా చేసుకొని జిల్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెనకబడిన ప్రాంతంగా ఇది దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ అంటే దాన్ని పెడచెవిని పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా ఆ రోజు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నోరెత్తి మాట్లాడలేనటువంటి పరిస్థితి, కనీసం ఈ ప్రాంతానికి ఏం కావాలని విన్నవించుకోలేనటువంటి పరిస్థితి. స్పష్టంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్ కూడా మార్కాపురంని ప్రత్యేకమైనటువంటి జిల్లాగా పశ్చిమ ప్రకాశం జిల్లా చేయాలనేటటువంటిది వారు కూడా దానిలో కమిట్మెంట్తో ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా వారు కూడా ఆ అంశాన్ని వ్యక్తపరిచారు. దాంతోపాటు ఒంగోలు కేంద్రంగా ఉన్నటువంటి కందుకూరు దాన్ని నెల్లూరులో తీసుకెళ్ళి కలిపారు, కందుకూరుని. అలాగే అద్దంకి దాన్ని తీసుకెళ్ళి బాపట్లో కలిపారు. ఈ రెండింటిని కూడా ఒంగోలుకి జతపరిచేటటువంటి విధంగా ఈ అంశాలన్నీ మేము డిమాండ్ చేస్తూ వచ్చాము. ఈరోజు ఈ రీస్ట్రక్చర్ ఏదైతే ఉందో భౌగోళికంగా కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందేటటువంటి విధంగా ఈ రీస్ట్రక్చర్ జరిగేటటువంటి విధంగా ఏదైతే మేము డిమాండ్ చేశామో దానిలో అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఎప్పుడైతే ఈ రీస్ట్రక్చర్ మొత్తం పర్ఫెక్ట్గా జరుగుద్దో
వెనకబడినటువంటి జిల్లాలకి సంబంధించినటువంటి నిధులు సాధించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆ ప్రాజెక్టులు కేటాయింపులు చేసుకొని ఈ అంశాలన్నింటినీ కూడా ఒకదానికి కనెక్టివిటీ అయి ఉన్నాయి. రైలు, రోడ్డు, వాటర్, ఇండస్ట్రీ మీరు చూడండి, చివరికి నౌకాయానం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒకదానికి ఇంటర్లింక్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి, వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాని ప్రకాశవంతమైనటువంటి జిల్లాగా, వికసిత ప్రకాశంగా తీర్చిదిద్దే దానికి కావాల్సినటువంటి చర్యలు కూడా అన్నింటినీ తీసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో మిత్రపక్షాలతో కలిసి భాగస్వామ్యమయ్యి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ బడ్జెట్కి సంబంధించి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మీకు తెలుసు, 2020 జూన్ నుంచి నిరాటంకంగా ప్రతి పేదవారికి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి 5 కేజీల లెక్కన ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క బియ్యం, ఉచిత బియ్యాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటూ ఈ బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో 80 కోట్ల మంది దేశంలో అయితే ఆంధ్రప్రదేశ్లో 2,67,00,000 మంది, ఒక దాదాపు 18 నుంచి 20 లక్షల మంది వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి అవకాశం, లబ్ధిదారులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ పథకం అది కొనసాగిస్తూ దానికి నిధులు నిన్న కేటాయించడం జరిగింది. అలాగే పిఎం ఆవాస యోజన దాదాపు 22.5 లక్షల గ్రామీణ గృహాలు, 22.5 లక్షల పట్టణ గృహాలు, 2.5 లక్షల గ్రామీణ గృహాలని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే వాటి సంగతి తెలుసు. 2019కి ముందే చేసిన గడిచిన 5 సంవత్సరాలు వాటిని పూర్తి చేయలేదు. వాటిని దేశంలో మొత్తం కూడా 3 కోట్ల గృహాలు పూర్తయినాయి. ఇవి పూర్తి కాలేదు, ఇందులో కొన్ని మాత్రమే పూర్తయినాయి. దాదాపు ఒక 10 లక్షల దాకా పూర్తయి ఉంటాయి. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పటికి కూడా పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇంకా మిగిలిన 12 లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మిగతా వారికి కూడా ఎవరైతే ఉన్నారో పిఎం ఆవాస్ యోజన కింద మళ్ళీ ఇవ్వడానికి ఇంకొక 2 కోట్ల ఇల్లు పైగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రకటించింది. రాబోయే 4-5 సంవత్సరాలు వారికి కూడా ఎవరికైతే ఈ పథకం ఇప్పటి వరకు అందుబాటులో లేదు వాళ్ళకి అందించేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మంత్రివర్యులుగా ఇవాళ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే డోలా వీరాంజనేయులు గారు ఇద్దరు కూడా రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళతోటి కూడా మాట్లాడి, అదేవిధంగా ఒంగోలు స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు దామచల్ల జనార్దన్ గారు ఇక్కడ అంశాలకి సంబంధించి, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఎవరెవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ తోటి కూడా సమన్వయంతో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాజెక్టులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్రానికి వెళ్ళటం, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయా శాఖలకి సంబంధించిన వాళ్ళకి మేము కూడా విన్నవించడం, ఇప్పటికే మేము మా యొక్క కార్యాచరణని ఎన్నికల ముందే ప్రారంభించాం. దాన్ని కొనసాగించేటటువంటి విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఒకటే నినాదం, ఒకటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి నినాదంలో వికసిత ప్రకాశం అనేటటువంటిది సంపూర్ణంగా ఉండేటటువంటి విధంగా చూసుకోవటం, అది భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యతగా, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ, బీజేపీ మేము ముగ్గురం కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళి ఈ యొక్క బడ్జెట్లో ప్రకటించినటువంటి అంశాలు, అలాగే బడ్జెట్లో ప్రకటించకపోయినా వివిధ శాఖల నుంచి రాబట్టుకునేటటువంటి నిధులు కానీ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టి వికసిత ప్రకాశానికి ముందుకు అడుగులు వేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు బడ్జెట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యొక్క స్ఫూర్తితోటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా మన ప్రకాశం జిల్లాకి ఉపయోగకరంగా దాన్ని మలుచుకోవాలి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని దృష్టికి తీసుకొస్తూ, మీడియా ద్వారా దృష్టికి తీసుకొస్తూ రాబోయే కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ రోజు ఏమైతే మేము నిజాలు నిర్ధారణ చేశామో ఆ అంశాలు, ఇప్పుడు ఏదైతే మనం కనిగిరి నిమిదికి కానీ దొనకొండకు కానీ, అలాగే పారిశ్రామిక ఓడలుగా వాటిని తీర్చిదిద్దడానికి అవసరమైన మౌలిక సదుపాయాలకు కావాల్సిన నిధులు కానీ, ఈ రోడ్లు అనుసంధానం ఉన్న రోడ్లకి ఏ విధంగా అనుసంధానం చేయాలి ఈ పరిశ్రమలు అనేటటువంటి దానికి కానీ, ఈ అంశాలన్నిటి మీద కూడా సమగ్రంగా వారికి నివేదిక ఇచ్చి సమ్మిళిత వృద్ధి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అయ్యేటటువంటి విధంగా అభివృద్ధి ఫలాలు మొత్తం కూడా దేశంలో ఉండేటటువంటి జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే విధంగా ప్రకాశం జిల్లా నుంచి మేము అందరం కూడా ఆ యొక్క కార్యాచరణలో ఉంటామని తెలియజేస్తూ, ఈ యొక్క పాత్రికేయ మిత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమావేశాన్ని కవర్ చేయడం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
జిల్లా అధ్యక్షులు మన శివారెడ్డి గారు మాట్లాడతారు.